ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మంచిది ఈ శ్రేష్టమైన సమయాన మీ మధ్యకు ఆ దేవాది దేవుడు ఇలా తీసుకుని రావటం నేనెంతగానో ప్రభువును బట్టి స్తుతిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ సమయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులలో ఒక వ్యక్తిని ఈ రోజున కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎన్నో పత్రికలు రాసిన వ్యక్తి. బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని ప్రభు వైపుకు త్రిప్పిన వ్యక్తి. అతడే అపోస్తలుడైన పౌలు గారు. ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఇది మూలవాక్యం. ఈరోజు నేను అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన పత్రికలలో ఎఫెసీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక చాలా అమూల్యమైన పత్రిక. ఎఫెసీలకు రాసిన పత్రికలో కనిపించేవి 6 అధ్యాయాలైన 6 ఆణిముత్యాల లాంటి అధ్యాయాలు. సంఘానికి ఎంతో అవసరమైన అధ్యాయాలు. ప్రతి వచనము కూడా ఆత్మదేవుడు సంఘానికి కావాల్సిందని, సంఘానికి అవసరమైనదని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికను పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించి రాయించారు. అమూల్యమైనటువంటి పత్రిక. ఈ పత్రికను ఎవరు చదవకుండా ఉంటే చదవండి, ధ్యానించండి. ఈ ఎఫెసీ పత్రిక చాలా అమూల్యమైన పత్రిక. ఈ ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 3 విషయాలను ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముందే చెప్పాను, అపోస్తలుడైన పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన కృపను బట్టి అనేక సంఘాలను స్థాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దెస్సలోనిక ప్రాంతంలో దెస్సలోనిక సంఘాలు, కొరింథీ ప్రాంతంలో కొరింథీ సంఘానికి రాస్తూ పత్రికలు అన్నాడు. అలాగే గలతీయులకు సంఘానికి పత్రికలు రాస్తూ చెప్పాడు. కొలస్సీ సంఘానికి కూడా పత్రిక రాస్తూ అన్నాడు. అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో సంచరించినటువంటి వ్యక్తిగా పౌలు గారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సంఘాలు స్థాపించాడు. సంఘము పరలోక రాజ్యమునకు ఒక రోజున ఎత్తబడుతుందని, ఆరోహణమవుతుందని, ఈ భూమి మీద ఉండగానే పరలోక రాజ్యము లోనికి ప్రవేశించటానికి సంఘము అనేది భూమి మీద ఎంతో అవసరమని గ్రహించినటువంటి పౌలు గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపను బట్టి సంఘాలు స్థాపించే నాయకుడిగా మరి తాను జీవించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సంఘము చాలా విలువైంది నా ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన విలువైన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని చిందించి సంఘాన్ని కొన్నాడు, సంఘాన్ని కోరుకున్నాడు, సంఘాన్ని ఎన్నుకున్నాడు, సంఘాన్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంఘము చాలా విలువైంది. సంఘము వేరు, మందిరము వేరు నా ప్రియ దేవుని బిడ్డలారా. మందిరములో ఉన్నవారు సంఘం. మందిరాలు చాలా ఉన్నవి, కోకొల్లల మందిరాలు ఉన్నాయి ప్రపంచంలో, దేశాల్లో. ఒక రోజున పరలోక రాజ్యానికి ఎత్తబడేది మందిరాలు కావు, సంఘము. ఈరోజు చాలా మందికి పైకి కనిపించే మందిరాలు చాలా అందంగా ఉన్నాయి,
మందిరము చాలా బాగుంది అని మందిరానికి స్థానాన్ని ఇస్తున్నారు. మందిరం మంచిదే, కానీ మందిరము వేరు, సంఘము వేరు. మందిరములో ఉన్నవారు సంఘము. సంఘము అనగా లోకము నుండి వేరైన వారు సంఘము. సంఘము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి సంఘాన్ని ఆయన ఎన్నుకున్నాడు, ఏరుకున్నాడు, కోరుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. ఈరోజు లోకములో ఉన్న నిన్ను సంఘములోకి చేర్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణ త్యాగము, తన కృప. అది గుర్తెరిగినటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ద్వేషించాడుగా. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించినటువంటి ఈ పౌలు గారుగా మరి రూపాంతరం చెందిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తనని ప్రేరేపిస్తుంది, సంఘాలను స్థాపించు అని చెప్పింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి, కృపను బట్టి సంఘాలను స్థాపించే నాయకుడిగా తను జీవించాడు. తాను వెళ్ళిన చోట అనేక సంఘాలు స్థాపించాడు. రెండవదిగా అనేక మందిని శిష్యులుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికారు. 30వ సంవత్సరం బాప్తీసం తీసుకున్నారు. 3.5 సంవత్సరాలు ఆయన గొప్ప సువార్త, గొప్ప సేవ ఆయన చేశారు. ఆ చేస్తూ కూడా 12 మంది శిష్యులను ఆయన పిలుచుకున్నాడు. 12 మంది శిష్యులకు బాధ్యతనిచ్చాడు. 12 మంది శిష్యులకి పరలోక రాజ్యం మర్మాలు చెప్పారు. 12 మంది శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పాడు. ఆ 12 మంది శిష్యులకి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, సూచక క్రియలు చూపించాడు. ఈ 12 మంది శిష్యులకి యేసయ్య చెప్పిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు. శిష్యులను సిద్ధపరిచాడు యేసయ్య. అలాగే పౌలు గారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన మార్గాన్ని ఎన్నుకొని శిష్యులను సిద్ధపరిచాడు. తాను ఎక్కడైతే సంఘాలు స్థాపించాడో ఆ సంఘాల్లో నమ్మకమైన శిష్యులను తాను సిద్ధపరిచాడు. మూడవదిగా అనేక మందిని ప్రభు వైపుకు త్రిప్పిన వ్యక్తిగా పౌలు గారు కనబడుతున్నారు. ప్రభు వైపుకు త్రిప్పటానికి ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ప్రభు వైపుకు ఒక వ్యక్తిని త్రిప్పటానికి ఆయన ఎన్నో హింసలు కూడా అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నారు, రాళ్లతో కొట్టబడ్డాడు, వస్త్రహీనతను అనుభవించాడు. మీరు బైబిల్ గ్రంథంలో చదవండి, పత్రిక పాఠాల్లో కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. ఒక వ్యక్తినన్నా ప్రభు వైపుకు త్రిప్పాలి అన్న సంకల్పంతో తాను ముందుకు సాగాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు రాసినటువంటి వ్యక్తిగా పౌలు గారు ఉన్నారు. 1 దెస్సలోనిక, 2 దెస్సలోనిక, 1 కొరింథీ, 2 కొరింథీ, ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, 1 తిమోతికి, 2 తిమోతికి, ఇలా అనేక పత్రికలు మరి పౌలు గారు రాశారు. సువార్తను ప్రకటించడానికి ఎన్నో వేల కిలోమీటర్ల ప్రయాణం చేశారు. దెయ్యములు పట్టిన వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఎల్లగొట్టిన వ్యక్తిగా పౌలు గారు కనబడుతున్నారు. మరణించిన వారిని యేసు నామమున పైకి లేపిన వ్యక్తిగా పౌలు గారు కనబడుతున్నారు. ఎన్నో అద్భుతాలండి, ఎన్నో అద్భుతాలు. అలాంటి గొప్ప అద్భుతాలు, అలాంటి గొప్ప పనులు, అలాంటి గొప్ప సువార్త, గొప్ప సేవ చేసినటువంటి ఈ గొప్ప వ్యక్తి చెప్పే మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏమిటంటున్నాడండి? 3 విషయాలు అన్నాను కదండి, చెప్తున్నాను. మొదటి విషయం, తిమోతికి రాసిన పత్రిక చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్న వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు అన్న విషయము ఎంత యథార్థమైనదో అట్టి వాక్యము యోగ్యమైనది అంటున్నాడు. ఎందుకంటే ఆ పాపులలో నేను ప్రథముడిని అంటున్నాడు పౌలు గారు. ఎంత గొప్ప సువార్త చేసిన వ్యక్తి, ఎంత గొప్ప సేవ చేసిన వ్యక్తి, సంఘాలను స్థాపించిన వ్యక్తి, ఎంతో మందిని ప్రభు వైపుకి త్రిప్పి ఆత్మల పాత్మ కలిగి
అనేక మందిని రక్షించిన వ్యక్తి అంటున్న మాట, పాపుల లిస్టులో నన్ను పెడితే నాదే ఫస్ట్ ప్లేస్ అంటున్నాడు. పాపులందరిలో ప్రథముణ్ణి అంటున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడండి. ఉందా నీలో తగ్గింపు స్వభావం? ప్రియమైన దేవుని బిడ్డలారా, 500 మంది సంఘము కలిగిన మందిరానికి నువ్వు వెళ్తే ఏం చెప్పుకుంటావు? నేను వెళ్ళే నా సంఘంలో 500 మంది, నా సంఘము, నా మందిరము, మా పరిచర్య గొప్పదని అంటున్నావు. చిన్న స్థితి నుండి పెద్ద స్థితికి వెళ్ళి సైకిల్ దొక్కే నీవు దేవుడి నిన్ను ప్రేమించి కారు నీకు అనుగ్రహించినప్పుడు, మంచి మేడ నీకు ఇచ్చినప్పుడు, మంచి హోదా నీకు ఇచ్చినప్పుడు, ఐశ్వర్యం నీకు ఇచ్చినప్పుడు గర్వించట్లేదు నువ్వు? నీ ఐశ్వర్యాన్ని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ హోదాను బట్టి, నీ పలుకుబడిని బట్టి. మరి పౌలు గారు కూడా గర్వించాలిగా. ఇన్ని సంఘాలను కట్టాను, ఇంతమందిని ప్రభు వైపుకి త్రిప్పాను, ఎన్నో దెయ్యాలు పట్టిన వాళ్ళని వెలగొట్టాను యేసునామమునని. గర్వించలేదండి. పాపులలో నేను ప్రథముణ్ణి అంటున్నాడు. రెండో విషయం ముందు చదివానుగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నేను అంటున్నాడు. అబ్బా, పాపులలో ప్రథముణ్ణి అంటున్నాడు, పరిశుద్ధులందరిలో చివరి స్థానం నాదే అంటున్నాడు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నేను అంటున్నాడు. అల్పుడును కూడా అంటలా, అత్యల్పుడును అంటున్నాడు. పౌలన్న గారు ఎంత తగ్గించుకున్నారండి. ఉందా నీలో తగ్గింపు స్వభావం? ఏదో దేవుడు నిన్ను ప్రేమించి ఓ 10 మందికి అప్పిచ్చే స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తే ఎంత గర్విస్తున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి ఓ ఉన్నతమైన స్థాయికి నిన్ను నిలబెడితే ఎంత గర్విస్తున్నావు? ఎంత గర్వంగా మాట్లాడుతున్నావు? మరి పౌలు గారిలో ఎంత గర్వం ఉండాలి? మరి ఆ గర్వం ఏమైంది? సౌలులో ఉన్నప్పుడు ఎంత గర్వించాడు అతను, ఎంతగా సంఘాన్ని దూషించాడు, దేవుణ్ణి దేశించాడు. మరి పౌలు గారు అయ్యేసరికల్లా అతనిలో ఉన్న గర్వం ఏమైందంటే గర్వాన్ని చంపేసుకున్నాడు. పాత స్వభావాన్ని సమాధి చేసేసాడు. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. వాక్యం చెప్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు ఇన్ని అద్భుతాలు యేసు నామమున చేయటానికి గల కారణం ఏంటంటే అతనిలో తగ్గింపు స్వభావం. మూడో విషయం, క్రీస్తు యేసు యొక్క ఖైదీని నేను అంటున్నాడు. నేను యేసు క్రీస్తు యొక్క ఖైదీని. యేసు క్రీస్తుకు నేను బందీనైపోయాను. ఖైదీ అనగా ఎవరండి? చెరసాలలో పెడతారు కదా ఖైదీల్ని. ఇప్పుడు నన్ను ఒకరు బంధించేశారు, ఇప్పుడు నేను ఒకరికి ఖైదీనైపోయాను. ఆయన ఎవరంటే పాపులను రక్షించడానికి ఈ భూమి మీదకి నరావతారిగా మానవునిగా వచ్చి తన నిష్కలంకమైన రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టి ఈ పాపులను పరిశుద్ధులుగా చేశాడే. అట్టి పాపినైన నన్ను కూడా తన రక్తమును చిందించి తన కృపను నా మీద చూపించి నా కొరకు తన ప్రాణం పెట్టాడే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమకు నేను బందీనైపోయాను అంటున్నాడండి. అబ్బా, బందీనైపోయాను అంటున్నాడండి పౌలు గారు. చూసారా, యేసయ్య ప్రేమకు నేను బందీనైపోయాను, యేసయ్యకే నేను ఖైదీనైపోయాను. ఇప్పుడు యేసు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయగలరు? యేసు ప్రేమ నుండి నన్ను ఎవరు విడదీయగలరు? వస్త్రహీనత రాని నన్ను విడదీయలేదు, కరువు రాని యేసు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు అంటున్నాడు. శ్రమల రాని యేసు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు, నష్టము రాని యేసు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు, దుర్దశ రాని మరణమే రాని యేసు ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదు అంటున్నాడు. యేసయ్యకు నేను ఖైదీనైపోయాను. ఆయన ప్రేమ నన్ను పట్టి బంధించేసింది. ఆయన సంఖ్యల చేత నేను బంధింపబడ్డాను అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చిన్న చిన్న శ్రమలు రాని, కష్టాలు రాని, ఇబ్బందులు రాని యేసయ్య ప్రేమ నుండి నువ్వు దూరం అయిపోతున్నావే. మరి పౌలు గారు యేసయ్యకే ఖైదీనైపోయాడే. నువ్వు లోకానికి, లోకంలో ఉన్న వాటికి బందీ అయిపోయావా? లోక ప్రేమ అనే సంఖ్యలలో ఖైదీగా ఉండిపోయావా?
యేసయ్య వైపు చూస్తావా తమ్ముడు? యేసయ్య వైపు చూస్తావా? యేసయ్య వైపు చూస్తే ఆయన ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమైద్ది. ఆయన ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమైతే ఆయన ప్రేమకు నువ్వు బందీవి అవుతావు, ఆయనకే నీవు ఖైదీ అవుతావు, పౌలు గారిలా బ్రతుకుతావు. ఆమేన్.